పులివెందుల ఎమ్మెల్యే తన పార్టీకి చెందిన ఇద్దరు మనుషులకి పరామర్శించడానికి వెళ్ళాడు. పరామర్శలో అర్థం పర్థం ఏం లేదు. మిథున్ రెడ్డిని పరామర్శించడానికి ఎందుకు వెళ్ళాడు? సొంత తమ్ముడు లాంటి వాడు ఉంటే తమ్ముడు ఇలాంటి వాడు ఉండాలి, నాకు తమ్ముడు లేని లోటు తీరిపోయిందని చెప్పి చెల్లెలు పక్కన చేసి తమ్ముడిని కూర్చోబెట్టుకున్నాడు సంఖలో. లిక్కర్ కుంభకోణం, మిథున్ రెడ్డి అరెస్ట్. తమ్ముడిని ఎందుకు పరామర్శించడు? రాజ్ కసిడ్ ఎందుకు పరామర్శించడు జగన్మోహన్ రెడ్డి? ఇవన్నీ ఎవరు చూడలేదా? ధనంజయ రెడ్డిని ఎందుకు పరామర్శించడు? కన్ఫర్డ్ ఐఏఎస్. కృష్ణమోహన్ రెడ్డిని ఎందుకు పరామర్శించడు? తనకున్న ఓఎస్డి. బాలాజీ గోవిందప్పని ఎందుకు పరామర్శించడు? ద గ్రేట్ భారతీ సిమెంట్ డైరెక్టర్. ఇవన్నీ మన వాళ్ళని ఎందుకు పరామర్శించడు? కానీ కాకాని గోవర్ధన్ రెడ్డిని వెళ్ళి పరామర్శిస్తాడంట. కాకాని గోవర్ధన్ రెడ్డి ఇష్యూ మీరు మాట్లాడేంత సీన్ లేదు, కానీ అక్కడ ఊరుకోండి ప్రతి ఒక్కళ్ళు. కోర్ట్ విల్ టేక్ ద డెసిషన్. ఒకవేళ తప్పుడు కేసు అని మీరు అనుకుంటే బయటకు వస్తాడు. అండ్ జైలు చుట్టూ బ్యారిగేట్లు ఎందుకు పెట్టారా? పెడతారు, ముళ్ళ కంచెలు వేస్తారు. సైకోపాత్స్ ఎవరన్నా దూరతారేమో, లోపల ఉన్న వాళ్ళు ఏమన్నా బయటకు వచ్చేస్తారేమో అని. తప్పేంటి? దొంగలానే చూస్తారండి. జైల్లో ఉట్టి కాకాని గారే కాదు కదా, కరెక్ట్గా నేరస్తులు కూడా ఉంటారు కదా. ఏంటి మరి దానికి కూడా దీన్ని ఇంతగా చేయడం ఏంటి, దాన్ని అంతగా చేయడం ఏంటి? హూ ఆర్ యూ టు సే? అది ప్రొటెక్షన్ మెజర్స్. తప్పేంటి? అపోజిషన్ స్టేటస్ కూడా లేనాడు. హూ ఆర్ యూ టు సే? ఇంకెంత బాగా చేశారని చెప్పుకోవాలి.